దేవరపల్లి వెస్ట్ గోదావరి దగ్గర, ఇప్పుడు అదే కొత్త జిల్లా పేర్లే ఉంది. అక్కడి నుంచి ఒక ముస్లిం యువకుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మదిరిలోకి తీసుకొచ్చాడు. ఆ పాపకి కానీ సొంత ఫోన్ లేదు. ఆ పాపకు ముస్లిం ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి ఫోన్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా 6 నెలలు పరిచయం కాలేదు. ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చారు. ఈరోజు దానికి ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఆ అమ్మాయి ఎంత మైండ్ చేసేసారంటే, నాది 18 సంవత్సరాలు 5 నెలలు నా వయసు. ఇప్పుడు 18 years 5th month నేను మేజర్ అంటుంది అమ్మాయి. ఇదైపోతే అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇదే మదిరిలో బట్టి గారి ముక్కు కింద అండర్ ద నోస్ అంటాం కదా, ఒక హిందూ మహిళని ఒక ముస్లిం కుర్రోడు పెళ్లి చేసుకుంటే 4 సంసారం చేస్తున్నారని చెప్పి ఈరోజు చెప్పుకుంటారు. ఆ పాప ఏడుస్తుంది, బయటికి రాలేకుండా. ఇది ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ దేశం ఉంది, ఈ రాష్ట్రం ఉంది. ఈరోజు ఒక్క రాజ్యాంగం పట్టుకున్న ఎవడన్నా ఈరోజు రోడ్డు మీదకి వచ్చారా? ఎంతమంది వచ్చారు ఈ పార్టీల నుంచి? మీ పార్టీ నుంచి ఎంతమంది వచ్చారు? ఈరోజు హిందువుల్ని చంపితే మనకు సంబంధం లేదా? అశుద్ధిని వయసు అంత భయపడిన అవసరం ఏంది? ఈ రోజున ఏదైతే వక్ఫ్ చట్టం ఉంది కదా, మీరు తెచ్చారు కదా, మేము తెచ్చిన దాన్ని మీరు ఈరోజు ఈ గతి మన పిల్లలకి పట్టినప్పుడు కానీ మీ ఏడుపులు మీకు అప్పుడు తెలుస్తాయి. ఏడుపులు ఈరోజు గుడి నాదే, బడి నాదే, ఊరు నాదే అని చెప్తుంటే సిగ్గుచరం లేకుండా ఓట్ల కోసం ఇంకా దాన్ని మీరు మద్దతు ఇస్తూ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారంటే ఇది నీ కుటుంబానికో నా కుటుంబానికో నీ అక్కకో నా చెల్లికో జరిగినప్పుడు ఏడుస్తారు. ఏడిచ్చినా మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఈరోజు ప్యాంట్ ఇప్పించి కల్మా చెప్పకపోతే చంపేస్తున్నారంటే ఏదో ఎటుపోతుందో ఈ దేశం ఆలోచించండి. ఇప్పటికైనా రాజకీయాలు వదలండి. మాట్లాడితే ఒక పుస్తకం పట్టుకొని తిరగడం కాదు, రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసుకోండి. ఈరోజు అటువంటి పరిస్థితులు నేను ఖమ్మం నుంచి వచ్చా కాబట్టి నా మదిరిలో జరుగుతున్న చిన్న చిన్న విషయాలు చెప్పగలిగాను. మీ గుండెల సాక్షిగా ఆత్మసాక్షిగా చెప్పండి మీ జిల్లాలో ఏ విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయనేది. ఈరోజు కొవ్వొత్తి ర్యాలీ తీయాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు. శాంతి ర్యాలీ తీయాలంటే కూడా భయపడే పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంది. మన ఇంటికి తగిలే అంటంత వరకు మనం అనుకుంటున్నాం. ఈరోజు నీ ఇంట్లో నా ఇంట్లో జరిగినప్పుడు తెలుస్తుంది. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు వచ్చి రోడ్డు మీద ఏడుస్తున్నారు. ఇదే మధ్యలో 3 నెలల క్రితం రాష్ట్రం మొత్తాన్ని ఊపేసింది. ఒక తల్లి 2 పిల్లల్ని కలిసి ఆత్మహత్య చేసుకుంది. వాడు ఒక ముస్లిం కుర్రోడు మదిరిలోంచి అమ్మాయి వరంగల్ నుంచి అక్కడి నుంచి విజయవాడ కోచింగ్ సెంటర్కి వెళ్తుంటే ట్రైన్లో పరిచయం అయ్యి ఆ అమ్మాయి గ్రూప్ 1 కోచింగ్కి వెళ్తుంటే బాగా చదువుకున్న తల్లిదండ్రులు 2 టీచర్లు ప్రేమలో పడేసి పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు కన్న తర్వాత వాడు రొటీన్ అంటే సీజన్డ్ దొంగ, ప్రతి 4 రోజులు దొంగతనం చేయడం రావడం. అమ్మాయి విసిగిపోయి 2 పసి పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది. 5 కేసులు నేను ఇప్పుడు చెప్పినాయి కేవలం ఈ బట్టి విక్రమార్కున్న ఊర్లోనే. అదొక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అది ఏమాత్రం సిగ్గు సరం లేకుండా కేవలం ఇంకా డబ్బుడు ఆయన చెప్పారు 30%, 20%, 30% ఈ పర్సంటేజ్లతోనే రేపు పొద్దున తినటానికి పండుకోవటానికి నీ పిల్లల్ని చూసుకోవడం పరిస్థితి ఈరోజు మారిపోతున్నాయి ఈ దేశంలో. దయచేసి ఇప్పటికైనా మేల్కొనండి. మేము మాట్లాడితే మతం అంటారు, రేపు పొద్దున నిన్ను కూడా నీ ప్యాంట్ ఇప్పించి కాల్ చేస్తే నువ్వేం చెప్పుకో, ఎక్కడ చెప్పుకుని దిక్కులే నువ్వు మోడీకి చెప్పుకొని చెప్తున్నా అంటే ఈ దేశంలో మొగోడు అనేవాడు మోడీయే. ఆయనకి ఇంకా కేటీఆర్కి చెప్పమన్నా రాహుల్ చెప్పమనలేదు. వాళ్ళు చెప్పింది మోడీకి చెప్పుకోమని చెప్తున్నారు. అర్థం అశుద్ధ నివేశం చెప్పింది మన యూపీ ఎన్నికలలో. మోడీ అమిత్ షా परमानेंट नहीं रहते उसके बाद देखेंगे అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తుంటే సిగ్గు శరం లేకుండా ఎవరి మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నీ తల్లి మీద, చెల్లి మీద, అన్న మీద, కొడుకు మీద, నీ మీద చేస్తున్నారు. నువ్వు సంపాదించిన ఆస్తులు కోట్లు, 100 కోట్లు, వేలు దేనికి పనికిరావు. వాడి కాలమే పడి మీసాలు తీసి గడ్డం పెంచుకుంటేనే నీ బతుకుతావు. అది జరిగింది. కల్మా చెప్పకపోతే చంపేస్తున్నారంటే ఏ స్థాయిలోకి ఈ దేశం వెళ్ళిందనేది ఈ యొక్క పరిస్థితులు ఏ స్థాయి తీసుకెళ్తున్నారు. మన మీద ఉగ్రవాద దేశాలు అటు పాకిస్తాన్, అరే నిన్నటి దాకా బంగ్లాదేశ్ పాకిస్తాన్ 15 సంవత్సరాలు మాట్లాడుకోలే. ఈరోజు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. హజుల్లా బంగ్లా టీం అనే దాన్ని యూనస్ ఏదైతే నోబెల్ బహుమతి వచ్చిన యూనస్ వెంటనే టెర్రరిస్ట్ సంస్థను బ్యాన్ తీసేసిండు. ఈరోజు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వస్తున్నారు. అరే ఇంకా ఓట్లు, ఇంకా డబ్బులు, ఇంకా రాజ్యాంగం పట్టుకొని నేను హిందూ అని చెప్పి జంజం పైన వేసుకోవటం. ఎవడన్నా బొక్కలు తింటా మాంసం తిన బొక్కల పైన వేసుకోం కదా. ఆ పరిస్థితుల్లో రాజకీయాలు జరుగుతున్నాయి.
దయచేసి ఇప్పటికైనా మేల్కోండి, లేకపోతే బతకడానికి కూడా మనం అంటే తినడానికి కాదు బతకడానికి కూడా ఈరోజు నూకలు చెల్లిపోతే ఈ దేశం రేపు మిమ్మల్ని మనం ఉమ్మేస్తని చెప్తున్నాను. సో చెప్పండి గౌతమ్. అంటే వాసుదేవరావు సార్ చెప్పిన మాటలు అంటే నాకు అంటే ఆ ఉగ్రవాద దాడి జరగడము, అక్కడ ప్రజలు చనిపోవటము చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే నేనేమంటున్నానంటే నిన్నటిదాకా మాట్లాడిన మోడీ గారు, అమిత్ షా గారు ఈ దేశం బీజేపీ చేతుల్లోనే సురక్షితంగా ఉంది, ఈ దేశం సురక్షితంగా ఉండాలి అని అంటే భవిష్యత్తులో కూడా బీజేపీ ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకున్న వాళ్ళు అధికారంలో బీజేపీ ఉన్న తర్వాత కూడా ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అధికారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రతి నెల దాడులు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 ఎత్తిన తర్వాత మన ఎన్నికలు జరిగే వరకు ఏం చెప్పండి. అసలు 1992లో నరమేధం చేస్తున్నారు, మీరంతా ఏడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? పరిపాలన వాళ్ళ చేతిలో ఉంది. అంటే ప్రతి రోజు ఒకటి బ్రదర్ ఆలోచించండి, సురక్షితంగా ఈ దేశం బ్రదర్ అదే చెప్తున్నాను మీకు. మరి మళ్ళీ రాజకీయం చెప్తున్నాను, మళ్ళీ రాజకీయం చేస్తున్నారు మీరు. కాదు రాజకీయం కాదు, వాస్తవ విషయాలు మాట్లాడుకుందాం. మీ చేతుల్లో అధికారం ఉంది, మీ చేతుల్లో ఇంటెలిజెన్స్ ఉంది, మీ చేతుల్లో పోలీసు వ్యవస్థ ఉంది, మీ చేతుల్లో సర్వ వ్యవస్థ అంతా మీ చేతుల్లో ఉంది. ఈ రోజు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత దాడులు జరగవని చెప్పేసి మాట్లాడింది మీ ప్రభుత్వం కదా? జరగలేదు, జరగలేదు. ఎప్పుడైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం పెట్టిన తర్వాత వచ్చినాయన్ని లెక్క చూసుకొని డేట్లు తీసుకోండి. వినండి సార్, ఈ దేశంలో ఉగ్రవాద దాడులు మీ చేతుల్లో పరిపాలన ఉంటే జరగవని చెప్పేసి మాట్లాడింది మీరే కదా? డినామినేషన్ చేస్తే, నోట్ల రద్దు చేస్తే ఉగ్రవాదుల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టే మేము చేసినామని చెప్పింది మీరే కదా? మరి ఈ రోజు ఆ డబ్బు నల్ల డబ్బు అంతా తీసుకుపోయిన తర్వాత ఉగ్రవాదం ఉండదని చెప్పేసి మాట్లాడింది మీరే కదా? మరి ఈ రోజు ఉగ్రవాద దాడులు ఈ దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? అదే విధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం జరుగుతుంది? ఇంతమంది టూరిస్టులు ఇక్కడికి పోతుంటే ఈ పోతున్న వాళ్ళ మీద దాడులు జరుగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు జాగ్రత్తలు చెప్పలేదు? ప్రభుత్వం దాని మీద ఎందుకు అలర్ట్ గా లేదు? ఎందుకు జరిగింది? ఈ 27 మంది 30 మంది చనిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ రోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. దాడి జరగడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ రోజు వాళ్ళ ప్రాణాలు, దాంట్లో చనిపోయిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అదే విధంగా కేవలం హిందూసే కాదు, ఉన్నారు. నువ్వు తెలుసుకొని మాట్లాడు బ్రదర్, తెలుసుకొని మాట్లాడు. రాజకీయాలు చేయమాకండి మీరు. ఇప్పటికైనా మీరు మారండి. మీరు అతను అక్కడ తప్పితే వారు ఎదురు తిరిగి చంపేశారు అంతే. ఇప్పటికైనా అసలు నువ్వు ఉన్నది ఇంత తెలంగాణ, నీ పార్టీ, నువ్వు ఉన్నది ఇంత పార్టీ తెలంగాణలో, నువ్వేం మాట్లాడదు దేశ భద్రత గురించి, ఇంటెలిజెన్స్ గురించి? రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అరే ఎప్పటికీ రాజకీయాలు మారకపోతే రేపు ఓల్డ్ సిటీలో నీకు దమ్ము లేదు, మనం వెళ్ళి కరెంటు బిల్లు వసూలు చేయలేవు. నువ్వేం మాట్లాడుతున్నావు? కరెంటు బిల్లు వసూలు చేయగలుగుతావు చెప్తున్నావు. అరే చేపదారని మీకు వసూలు చేయలేదు, డబ్బులు వసూలు చేయండి మీరు. అరే నీకు కరెంటు బిల్లు శాతం నువ్వేం మాట్లాడుతున్నావు దేశ భద్రత గురించి? కరెంటు బిల్లు వసూలు చేయండి శాతం దమ్మలు మీరు. మీ దమ్ముని ఇప్పుడు ఎలా వసూలు చేయి? మీరేం మాట్లాడు? అరే నీకు దద్దమ్మా మీరు. కరెంటు నువ్వు దేశ భద్రత గురించి ఆర్టికల్ 370 అసలు సిగ్గు శరం ఉంటే, నీకు దమ్ము ఉంటే ఓల్డ్ సిటీలో మీరు కరెంట్ జనాలు కరెంటు బిల్లు వసూలు చేయండి. దమ్ముంటే ఇప్పుడు వెళ్ళి వసూలు చేయి. ఈ రోజు కరెంటు బిల్లు వసూలు చేయండి. అరే మనం రాయిస్తున్నోడికి ఒక సెకండ్ చాలు, ఆపడానికి 324 గంటలు కావాలి. అరే నువ్వు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు చేసి మాట్లాడు. నువ్వు 10 ఏళ్ళలో కరెంటు బిల్లు మొదడు నువ్వు ఉంది కాబట్టి రిటైర్ చేస్తాను. వైఫల్యం ఉంటే అరే ఇజ్రాయెల్ మీద జరిగింది గాజాది. ఇజ్రాయెల్ అంత గొప్ప టెక్నాలజీ ఉంది. ఇక్కడ మంది ఒక్క దేశం గురించి దేశాల్లో నువ్వు కరెంటు బిల్లు వసూలు చేసి మాట్లాడు. నువ్వు నీకెందుకు నీ కరెంటు బిల్లు వసూలు చేసి మాట్లాడు. నీ కరెంటు బిల్లు అరే కరెంటు బిల్లు చేతండి ఏం చెప్తున్నాను కరెంటు బిల్లు శాతం చేత కాదు. నువ్వెందుకు మాట్లాడుతున్నా? అరే నీ కరెంటు బిల్లు వసూలు చేసి చేత కాదు మాటలు నువ్వెందుకు మాట్లాడతావు? ఎన్నైనా చెప్పు. అరే నీకు 10 ఏళ్ళు అదే చెప్తాను. అదే ఈ రోజు రోహింగ్యాలకు ఓడిసి తీసుకొచ్చినారు. రోహింగ్యా ఫుట్బాల్ జరుగుతుంది, వాలీబాల్ జరుగుతుంది. నీకు కరెంటు బిల్లు వసూలు చేత కాదు, నువ్వు మాట్లాడతావు దేశ భద్రత గురించి. కరెంటు బిల్లు వసూలు చేయి ఫస్ట్ మొగదనం ఉంటే. నేను చెప్తాను
పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు కాదు. నవ్వుతున్నారా? అదే చూస్తున్నారు ఇప్పుడు. గౌతమ్ గారు, వాసుదేవ్, మన టాపిక్ అది కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. ఇంకోటి వాసుదేవ్ గారు, మీరు పదే పదే పాత బస్తీ గురించి అక్కడ దాడులు చేసింది పక్క దేశం ముస్లింలు లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఓల్డ్ సిటీకి ఇక్కడ ముస్లింలకి మనకేం సంబంధం? దాని ఎక్కడైనా కరెంట్ బిల్లు కట్టాలి కదా, ఎక్కడైనా నీళ్ళ బిల్లు కట్టాలి, అక్కర్లేదు అట్లా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఓన్లీ పాత బస్తీలోనే జరుగుతుందా? అది రాష్ట్రం మొత్తం జరుగుతుంది కదా, అలా కట్టనోళ్ళు ఇంకా ఉన్నారు కదా. కట్టనోళ్ళు ఉండటం వేరు, వాళ్ళ మీకు కేసులు పెడుతున్నారు. మీరు ఏదైనా కట్టకపోతే కరెంటు బిల్లు ఫీజులు లాగుతారు. ఇక్కడికి వెళ్ళి ఫీజులు లాగమని చెప్పండి. పోలీసులు రోడ్డు మీద వాళ్ళు తోసి పడేస్తుంటే మన అరే మీ టీవీలో నేను చెప్పింది కదా, నేను ఎప్పుడు ఓల్డ్ సిటీకి వసూలు చేయలేను. దాన్ని కాదన్నట్లు మరి అది అసలు ఎక్కడ వస్తుందమ్మా ఈ భద్రతా వైఫల్యం ఎందుకు వస్తుంది? అరే నువ్వు 24 గంటలు నువ్వు వ్యాపారం పాటుకు నిలబడి ఉన్నా వాడికి ఒక్క సెకండ్ చాలు రాయించడానికి, ఒక్క సెకండ్ చాలు రాయించడానికి. నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీది ఇంత పార్టీ ఇంత గలీలో ఉన్నావు, నేను తీసుకుని లోపలేసి లెక్కర అమ్ముకుంటూ లెక్కర రాళ్ళు మీరు పెట్టుకొని దేశపతి మీరు మాట్లాడుతుంటే, అరే నీ పక్కన ఉన్న నీ హైదరాబాద్ ఎన్ని జరిగింది బాంబు దాడి, నీ హైదరాబాద్ ఎన్ని బాంబు దాడి జరిగినాయి, ఏం బీకినా అని చెప్పండి. మీరు హైదరాబాద్ ఎన్ని బాంబు ఎంతమంది చచ్చిపోయారు, కోటిలో చచ్చిపోయి మీరేం చేశారు, ఆయన ఏం చేశారు? ఏమీ లేదు. మీరు ఒక ఆధారం చూపించిరా? ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయ్యారు, ఒక ఆధారం చూపించిరా? కవిత గారు అరెస్ట్ అయ్యారు, ఒక ఆధారం చూపించిరా? అదే విధంగా మన ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇక్కడ ఢిల్లీ, ఆయన మీద ఒక్క ఆధారం చూపించిరా? సుప్రీంకోర్టు స్వయంగా ఏమని చెప్పింది? సుప్రీంకోర్టు స్వయంగా వీళ్లకు బెయిల్ నిరాకరించడానికి ఒక్క ఆధారం కూడా మీరు చూపెట్టలేదని చెప్పేసి సిబిఐకి చెప్పింది. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి. సార్ మన టాపిక్ అది కాబట్టి కాదు కాబట్టి దాంట్లోకి ఎక్కువ జంగయ్య గారు, రైట్, జంగయ్య గారు నిజంగా కూడా ఏదో పుల్వామాలో జరిగింది,